చిత్రసీమ రంగంలోకి సినీ వారసత్వం, అందులోనూ మన తెలుగు చిత్రసీమ రంగంలో ఈ సినీ వారసత్వం అనేది రాజరికం మాదిరిగా కొన్ని తరాల నుంచి కొనసాగుతూనే ఉంది. అలా సినీ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో అందరూ స్టార్స్గా ఎదిగారు అంటే దానికి సమాధానం మాత్రం ఎవరి టాలెంట్ వారిదే అని చెప్పాల్సిందే. సినీ వారసులం అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఎంట్రీ సులభతరం అవుతుందేమో కానీ వాళ్ళ వారసులమైనంత మాత్రాన అదే స్టార్డమ్ కానీ అదే సక్సెస్ కానీ వారసత్వంగా వస్తుందా అంటే దానికి టాలెంట్ అవసరం అని చెప్పాలి. నటులుగా తమ టాలెంట్ ఏంటో ప్రేక్షకులకి చూపిస్తే స్టార్డమ్, ఇమేజ్, సక్సెస్ అనేది వాతంతట అవే వెనకబడి వస్తూ ఉంటాయి. మరి అలా నేటి వారసులం అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మన ఒకప్పటి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ మరియు హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న జీవితాల పిల్లలు కూడా. యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, నెగిటివ్ షేడున్న పాత్రలో నటించి ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు రాజశేఖర్ గారు. ఇక జీవితా గారి పరిస్థితి కూడా అంతే. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆవిడ ఆ తర్వాత డైరెక్టర్గా కూడా మారిన మనందరికీ తెలుసు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు స్టార్ హీరో హీరోయిన్లు అవ్వడంతో మేం మాత్రం హీరోయిన్లం కాలేమా అంటూ రాజశేఖర్ జీవితాల కూతుళ్ళు ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్లే శివాని శివాత్మికాలు. ఇద్దరు సినీ వారసులుగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఇంకా సరైన సక్సెస్, సరైన స్టార్డమ్ రాలేదనే చెప్పాలి. శివాత్మిక విషయంలోకి వెళ్తే దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోని తన నటనతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం పెద్ద సక్సెస్ ని సాధించలేకపోయిందనే చెప్పాలి. అయితే చాలా గ్యాప్ తర్వాత ఎన్నో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడి చేస్తూ తన కూతుళ్ళ గురించి చెప్తూ భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టుకుంటూ ఆవిడ వెల్లడి చేసిన విషయాలు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ జీవిత రాజశేఖర్ గారు కూతుళ్ళ గురించి ఏం చెప్పారయా అంటే, చిన్నప్పటి నుంచి తన కూతుళ్ళు ఇద్దరు సినిమా వాతావరణంలో పెరిగారని, ఆ ప్రభావంతోనే పెద్దయ్యాక ఓ రోజు వాళ్ళిద్దరూ మా దగ్గరికి వచ్చి మేము కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాము అని నాతోనూ రాజశేఖర్ గారితో చెప్పారు. అది విన్న తర్వాత మా టెన్షన్ మామూలుగా లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకనగా అంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించడం అనేది మామూలు విషయం కాదు. సక్సెస్ వస్తుంది రాదు అన్నది చెప్పలేము. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం కావాలన్నా కాదన్నది లేదనకుండా ఆస్తుల్ని అమ్మి మరీ వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టాము. మరి సక్సెస్ కావాలి అంటే మాత్రం అది మేము చేయలేము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఒక దాని మీద ఆధారపడి ఉండదు. మనం ఎంచుకునే పాత్రలు, మనకి అవకాశాలు వస్తాయా రాదా అన్నది కేవలం విధి మీదే ఆధారపడి ఉంటుందని, ఒకవేళ సక్సెస్ రాకపోతే బాధపడకూడదని వీటన్నిటిని ఆలోచించి వాళ్ళకి చెప్పినప్పటికీ ఇండస్ట్రీలోనే అడుగు పెడతాము అని అనడంతో తమ ఇద్దరి కూతుళ్ళ అభిప్రాయాల్ని గౌరవించి ఇలా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము అంటూ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంది జీవిత గారు. మొత్తానికి తన కూతుళ్లకు సంబంధించిన అసలు నిజాన్ని బయట పెడుతూ కంటతడి పెట్టుకుంటూ ఆవిడ మాట్లాడిన మాట తీరు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. తన కూతుళ్ళకి ఏం కావాలన్నా చివరికి ఆస్తులన్నీ అమ్మి మరీ కొనిపెట్టాం, కానీ సక్సెస్ ని మాత్రం మేము కొనిపెట్టలేము, అది కేవలం అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది అంటూ ఆవిడ చేసిన కమెంట్సే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆ విధంగా మొత్తానికి తల్లిదండ్రులు ఇద్దరు స్టార్ హీరో హీరోయిన్లుగా ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో తాము కూడా హీరోయిన్లుగా స్టార్ హీరోయిన్లుగా మారిపోతాము అనుకుంటూ అడుగుపెట్టిన ఈ అక్కా చెల్లెళ్ళిద్దరికి ఇప్పటికైనా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.